బంగారం ధరలు కొండెక్కాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇవే ధరలు మరో సంస్థ తీసుకొచ్చాయి. దొంగలు ఇప్పుడు బంగారం వెంట పడుతున్నారు. ఎక్కడ చిన్న నక్కొట్టేసినా లక్షల్లో దోచుకోవచ్చు అనుకుంటున్నారు. అందులో భాగంగానే దేవాలయాల్లో దేవునిపై బంగారంపై కన్నేస్తున్నారు. సులువుగా కొట్టేయచ్చని దుండగులు ప్లాన్లు వేస్తున్నారు. ఇప్పుడు బంగారం ఉన్నా కష్టమే, కొన్నా కష్టమే అన్న చందంగా మారింది పరిస్థితి. తాజాగా నెల్లూరు జిల్లాలో కలువాయి మండలం తోపుగుంట అగ్రహారం గ్రామంలో రామాలయంలో దొంగలు పడ్డారు. అమ్మవారి అరసవర తాలిబొట్టును, సుమారు 1 కిలో వెండి వస్తువులు, హుండీలో 20,000 నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై వాచ్ ది స్పెషల్ స్టోరీ. నెల్లూరు జిల్లా కలువాయి మండలం తోపుగుంట అగ్రహారం గ్రామంలోని శ్రీరామాలయంలో అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. అమ్మవారి మెడలో ఉన్న అరసవర తాళిబొట్టును, ఆలయంలో ఉన్న సుమారు 1 కిలో వెండి వస్తువులను, హుండీలో ఉన్న 20,000 రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. ఈ దారుణ ఘటన స్థానిక భక్తులు తీవ్ర ఆందోళన కలిగించింది. ఆలయంలో ఇలాంటి చోరీ జరగటం గ్రామస్తుల్ని కలిచివేసింది. అర్ధరాత్రి సమయంలో దొంగలు ఆలయంలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. చోరీ జరిగిన తర్వాత గ్రామంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఉదయం ఆలయానికి వచ్చిన పూజారి దొంగతనం జరగడంపై షాక్ గురయ్యారు. వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించగా వారు కలువాయి పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేశారు. కలువాయి ఎస్ఐ కోటయ్య ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీ సేకరించారు. స్థానికుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. దొంగతనంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము పవిత్రంగా పూజించుకునే ఆలయంలో దొంగలు పడటం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో కలువాయి మండల పరిధిలో దేవాలయాలపై దొంగతనాలు వరుసగా జరుగుతున్నాయి. ఇది ఒక ట్రెండ్గా మారింది. నెల్లూరు జిల్లాలోని వివిధ మండలాల్లో దేవాలయాలు దొంగల లక్ష్యంగా మారాయి. హుండీల్లోని నగదు, వెండి, బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్తున్నారు. ఇలాంటి ఘటనలు భక్తులు భయాందోళన కలిగిస్తున్నాయి. పెరిగిన బంగారం ధరలు కూడా దొంగలను బంగారం వైపు మరలుస్తున్నాయని నిపుణులు అంటున్నారు. దేవాలయాల్లో బంగారం, వెండి ఆభరణలు ఉంటాయి కాబట్టి దొంగలకు ఈజీ టార్గెట్గా ఆలయాలు మారినట్లు తెలుస్తోంది. రాత్రి మా గ్రామంలో రాములవారి గుడిలో దొంగలు పడ్డారు. పడి ఆ అమ్మవారి గర్భగుడి తాళాలు పగలగొట్టారు. అమ్మవారి మెడలో ఉన్న అరసవర బంగారం, వెండి వస్తువులు, కేజీ విలువ చేసేటివి, ఉండి తీసుకెళ్లి ఎదురుగా ఉండే ఒరిగిడ్డు వంకాడ పగలగొట్టున్నారు. అలాగే బర్రెల కోటల నుంచి రాడ్డు తీసుకుని వచ్చి గుడినంతా తాళాలను పగలగొట్టడం వలన ఈ విధంగా జరిగింది. ఉండిల్లో కనీసం ఒక 20,000 రూపాయలు ఉంటాయి. సంవత్సరం నుంచి మేము ప్రతి తిరణాలకు ఒకసారి ఉండి ఓపెన్ చేసేది. ఈ ఉదయాన మన ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. వాళ్ళు క్రూజ్ టీమ్తో వచ్చి గుడిని మొత్తం క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే ఉండి చోటకి వెళ్ళేసి అక్కడ కూడా అన్ని చూసుకొని వచ్చారు. ఆలయాలు సాధారణంగా రాత్రి సమయంలో నిర్జనంగా ఉంటాయి. చాలా గ్రామాల్లో సీసీటీవీ కెమెరాలు లేవు లేదా సరిగా పనిచేయటం లేదు. రాత్రివేళ పెట్రోలింగ్ లేకపోవటం, భద్రతా సిబ్బంది లేకపోవడం వంటి కారణాల వల్ల దొంగలకు ఇవి ఈజీ టార్గెట్గా మారాయి. ఇది భద్రతా వ్యవస్థలపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. గ్రామస్తులు, భక్తులు, పోలీస్ శాఖ విఫలమవుతోందని విమర్శిస్తున్నారు. వరుస దేవాలయ దొంగతనాలను అరికట్టలేకపోతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దొంగల ముఠాలు సంఘటితంగా పనిచేస్తున్నాయని, వారిని పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారని భావిస్తున్నారు. ఇకనైనా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, రాత్రివేళ పెట్రోలింగ్ పెంచాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఆలయాల భద్రతపై చర్చ జరుగుతోంది. ఎండోమెంట్ శాఖ, పోలీస్ శాఖ కలిసి పనిచేసి సీసీటీవీలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఆలయాల చుట్టూ లైటింగ్, అలారం సిస్టమ్ పెంచాలంటున్నారు. గ్రామాల్లో యువతను రాత్రి వార్డెన్లుగా నియమించడం వంటి చర్యలు తీసుకోవాలని సూచనలు వస్తున్నాయి. దేవాలయాలు కేవలం పూజా స్థలాలు మాత్రమే కాదంటున్నారు స్థానికులు. అవి సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రాలని అంటున్నారు. ఇలాంటి చోరీలు భక్తుల నమ్మకాలను దెబ్బతీస్తాయంటున్నారు. ఆలయాల్లో భద్రతా ఏర్పాట్లు బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పోలీసులు ఈ కేసును సీరియస్గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దొంగలను త్వరలోనే పట్టుకుంటామని హామీ ఇస్తున్నారు.
అయితే గ్రామస్తులు ఇప్పటికే ఆందోళన చెందుతున్నారు. మరిన్ని ఘటనలు జరగకుండా చూడాలని, ఆలయాల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో దేవాదాయ భద్రతా అంశాన్ని మరోసారి స్పాట్లైట్లోకి తీసుకొచ్చింది. ప్రభుత్వం, పోలీస్ శాఖ తక్షణమే చర్యలు తీసుకోకపోతే ఇలాంటి దొంగతనాలు మరింత పెరిగే అవకాశముందని వాపోతున్నారు.